బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. 6 దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నారు. దక్షిణాది అన్ని భాషల్లో రాణించారు. కుర్రకారు కలల రాణిగా భాసిల్లారు. చక్కటి నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఎవరు అనుకుంటున్నారు కదా, దాదాపు 100 సినిమాల్లో నటించిన వెన్నెల వంటి మోము కలిగిన నిర్మలమైన మనసు కలిగిన వెన్నిరాడై నిర్మల గారు. వెన్నిరాడై చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విలక్షణమైన ఒక బాణీలో తన ప్రయాణాన్ని కొనసాగించిన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ వెన్నిరాడై నిర్మల గారు ఇవాళ మన ప్రత్యేక అతిథి. నిర్మల గారు నమస్కారం. నమస్కారం. చాలా అందంగా చాలా నిండుగా వెలుగుతున్నారు ఇవాళ కూడా. ఎలా ఉన్నారు? That's God's grace, I should say. This I Dream name itself is something catchy, very catchy. And my best wishes for this channel. మ్యామ్, దిగ్గజాలతో మీరు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరితో మీకు చాలా అనుబంధం ఉంటుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వరరావు గారు ఏమనేవారు మిమ్మల్ని చూసి? ఒక సందర్భంలో మీరు కొంచెం దూరం అయినప్పుడు ఇండస్ట్రీకి he came and talked to you. I would like to say a few things, whatever I feel like saying, you know. Absolutely. తెలుగు సినిమాలో నటించినప్పుడు నాకు జరిగిన మంచి అనుభవాలు గుర్తుకొస్తున్నాయి. అదిలో ప్రత్యేకంగా చెప్పాలంటే నాగేశ్వరరావు గారితో నటించిన సీతారామ కళ్యాణం చూద్దాం రారండి. ఆ షూటింగ్లో హీ ఆస్క్డ్ మీ, వై యు ఆర్ నాట్ సీన్ ఇన్ ద ఫిలిమ్స్ ఆల్ దీస్ డేస్ అండ్ వాట్ హ్యాపన్, ఏమైంది, మీరు పెళ్ళి చేసుకున్నారా అంటారు. సాధారణంగా ఈ ప్రొడక్షన్ మేనేజర్లు అబద్ధం చెప్తున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఐ ఫేస్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్. అది నాకు నచ్చలేదు. అందుకే నేను అందరికీ దూరంగా ఉంటున్నాను అంటాను. అప్పుడు నాగేశ్వర గారు ఏం చెప్పారో తెలుసా? ఇలాంటి విషయాలు కామన్ డే టు డే లైఫ్లో. యూ విల్ హ్యావ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనుషుల తర్వాత మంచివాడు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కానీ అందుకని ఇంత విపరీతమైన డెసిషన్ తీసుకోలేదు అంటారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియో వెళ్ళి అక్కడ తనకు వచ్చిన అవార్డులు, షీల్డ్లు అన్నీ చూపించి ఒక ఆర్టిస్ట్కి ముఖ్యమైన విషయమాలు 3. నంబర్ 1 క్లాప్స్ ఫ్రమ్ ద ఆడియన్స్, నంబర్ 2 ఈ పురస్కారాలు, దెన్ హారాలు. ఈ 3 విషయంలో మాత్రమే ఆర్టిస్ట్కి సంతోషం తెస్తుంది అంటారు. మిగిది అన్ని విషయాలు తర్వాత. రైట్. హిస్ వర్డ్స్ వర్ రియలీ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ దెన్ ఓన్లీ ఐ అగైన్ స్టార్టెడ్ వర్కింగ్. నాగేశ్వర గారు మా ఫేవరెట్ హీరో. వారు నటించిన దేవదాస్ ఎన్నిసార్లు నేను చూశాను, ఇప్పుడు కూడా చూస్తాను.